ఫస్ట్ ఏమిటంటే మన జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వేయడానికి చేసినటువంటి ఏర్పాట్లే మనం చాలా పకడ్బందీగా చేయించి దాదాపుగా 5 రోజులు మనం పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశాము. తగిన కౌంటర్స్ ఏర్పాటు చేసుకుంటూ తగిన ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కుని వినియోగం చేసుకోవడానికి మనం అవకాశం కల్పించాం. దానివల్ల జిల్లాలో ఇప్పటివరకు 18,470 పోస్టల్ బ్యాలెట్స్ మనకి ఇప్పుడు దాకా నమోదై ఉన్నాయి. అండ్ ఇంకా కూడా సర్వీస్ ఓటర్స్ నుంచి పోస్టల్ బ్యాలెట్స్ వస్తూ ఉన్నాయి మనకి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పోస్టల్ బ్యాలెట్ కోసం ఎవరైతే మనం పెడుతున్నామో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. అండ్ సిఇఓ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే డిక్లరేషన్లో అక్కడ సీల్ లేనంత మాత్రాన ఒక ఓట్ని అంటే డిలీట్ అంటే ఒక ఓట్ని రిజెక్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. దాని మేరకు రైటింగ్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే అంశాన్ని మేము కూడా మనం అంటే ఫీల్డ్ లెవెల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టాఫ్కి పకడ్బందీగా వాళ్ళు చేయడానికి మనం చెప్తా ఉన్నాము. అండ్ అదే రకంగా మరి ఎవరైతే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ వేసుకున్నారో అండ్ యూనో అంటే వేసుకున్న ప్రతి ఒక్క ఓటు కూడా మనం ముందు రోజే అక్కడ మనం స్ట్రాంగ్ రూమ్లో తీసుకుని వచ్చేసి అక్కడ భద్రపరిచి నెక్స్ట్ డే మార్నింగ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.